వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సృష్టిస్థితులు ప్రపంచంలో నిరంతరం చేస్తున్నా దీనితో కొందరిని బంధిస్తాడు, కొందరిని ముక్తినిస్తున్నాడు. ఇవి కూడా ఆయన కృత్యములే. ఈ 5 కృత్యములు పంచకృత్యములు అని చెప్తారు. అందుకే శివుడు మంత్రము పంచాక్షరి, ఈయన పంచకృత్య స్వరూపుడు. ఈ పంచకృత్య పరాయణం 5 చేస్తూ ఉంటాడు కనుకనే ఈ 5 పంచకృత్యములే నాట్యము. ఈ పంచకృత్యాలు చేసే ఈశ్వరుడే నటరాజు. ఈ నాట్యం ప్రపంచంలో నిరంతరం జరుగుతుంటుంది. అణువులో జరుగుతుంది, బ్రహ్మాండంలో జరుగుతుంది, నిరంతరం. కనుక నిరంతరం పంచకృత్యాలతో ఈ ప్రపంచాన్ని నడుపు పరమేశ్వరుడి నటరాజు. పంచకృత్యాలు ఎక్కడ జరుగుతున్నాయి అన్నాను? విశ్వంలోనే జరుగుతున్నాయి. కనుక విశ్వం ఆయన నాట్యం కాదా? నాట్యం చేస్తున్నది ఆయన కదా. ఇది నువ్వు తెలుసుకుంటే నీకు మోక్షం ఇక్కడే లభిస్తున్నది. అంతా సర్వం శివమయం అన్నప్పుడు నువ్వు దేనికి బంధింపబడవు. అంతా ఆయన యొక్క దీనికి నాట్యానికి లీలా అని కూడా పేరు పెట్టచ్చు. లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రాలు చెప్పినటువంటి మాటని ఇక్కడ మనం అన్వయించుకోవచ్చు. కనుక లీల అన్నా నాట్యం అన్నా ఇదే. కనుక ఒకే పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయనే పంచకృత్యములు చేస్తున్నాడు అన్నప్పుడు ఈ పంచకృత్యాలు చేసేటప్పుడు ఆయనకి 5 పేర్లు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ అని. ఈ 5 ఆయనే మళ్ళీ. కనుక ఇక్కడ మనం కనిపించే నటరాజు 5గురిలో ఒకడు కాడు, 5 ఒకడైన వాడు అనమాట. కనుక నటరాజు అన్నప్పుడు ఆ సర్వదేవతాత్మకమై, సర్వ విశ్వవ్యాపకమై, సర్వకృత్యస్వరూపమైనటువంటి ఒక సంపూర్ణ తత్వం. అందుకు పంచకృత్యాలు ఎప్పుడైతే చెప్పామో, పంచాక్షరి అని ఒక చిన్న మీకు సూచన ఇచ్చాను. ఈ పంచాక్షరికి పంచకృత్యాలకి లింక్ ఉంది. నమశివాయ అనే పంచాక్షరికి. ఈ నటరాజు యొక్క విగ్రహంలో కూడా పంచాక్షరి స్వరూపం ఉంది. అది ఎలా ఉందో చూపిస్తాం. అదేవిధంగా శ్రీ విద్య శ్రీచక్రం అంతా నటరాజు విగ్రహంలో ఉంది. అది ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. ఇన్ని రహస్యములు నటరాజు విగ్రహంలో మనకు కనిపిస్తాయి. మొత్తానికి నట, నాట్య, పంచకృత్య వీటి విషయములు అర్థమైంది కదా. కనుక నట అంటే వందనాన్ని అర్థం తీసుకుంటే మనం స్టేజ్ మీద చూసే డ్యాన్స్ కాదు ఇది. విశ్వమనే స్టేజ్ మీద నిరంతరం జరిగేటువంటి డ్యాన్స్. ఇంకా మాట్లాడితే నీ శరీరం అనే స్టేజ్లో ఎప్పుడూ జరిగే డ్యాన్స్ అది. ఆ డ్యాన్స్ ఆగిపోతే నువ్వు ఆగిపోతావు. ఆయన నాట్యం చేస్తున్నంత కాలమే ఈ జగత్తంతా కూడా. ఆ నాట్యాన్ని నువ్వు చూడగలిగితే అదే ఆనందం, అదే కైవల్యం. ఆ స్థితిని ఇందులో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాదు శివుడు రకరకాల కళాస్వరూపుడు. నాట్యాన్ని ఆధారం చేసుకుని అన్ని కళలు పుట్టాయని మనకి శాస్త్రం చెప్తుంది. నాట్యంలో సాహిత్యం ఉంటుంది, నాట్యంలో సంగీతం ఉంటుంది, నాట్యంలో శిల్పం ఉంటుంది. ఆ కూర్చున్న భంగిమ, నిలబడిన భంగిమలు, వీటిలో కళ్ళకు ఒక శిల్పం, ఒక చిత్రలేఖనం ఇత్యాదులన్నీ కనిపిస్తాయి. కనుక సర్వకళా సమాహారం నాట్యం. అందుకే నాట్యాన్ని కాళిదాసు చాక్షుష యజ్ఞం అని వర్ణించాడు తెలుసా. కాళిదాసు మళ్ళీ శైవ సిద్ధాంత ప్రవక్తలో చాలా ఘటకుడు, మహానుభావుడైన. అందుకే వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తైన ప్రారంభించాడు. వినడానికి సింపుల్గా ఒక శ్లోకం కనబడ్డా దాన్ని ఒక్కదాన్ని వ్యాఖ్యానించుకుంటే చాలా 5 రోజులు కాలక్షేపం చేసేవచ్చు, అంత ఉంది దాంట్లో. వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే. ఈ వాగర్థ స్పందనయే జగత్తు. వాగ్రూప పార్వతీదేవి, అర్థరూప మహేశ్వర అనే శివపురాణ వాక్యం మనకు ప్రమాణం. ఆ వాగర్థముల గురించి శివపురాణంలో వరుసగా కొన్ని ప్రకరణాలు అధ్యయనం చేశారు. ఎంత గట్టిగా వివరించాడంటే గట్టిగా చదివితే తలనొప్పి వస్తుంది, అంత గట్టిగా చెప్పాడు. అంటే అంత ఆలోచనాత్మకమైనటువంటి విషయాలు అక్కడ ప్రస్తావించబడతాయి. ఇంత విషయాన్ని తీసుకుని క్లుప్తంగా రాశాడు మహానుభావుడు. రఘువంశం రాస్తూ మొట్టమొదటిగా వాగర్థావి సంపృక్తవు అంటూ. శైవ సిద్ధాంతం బాగా వంటపట్టినవాడు కాళిదాసు మహాకవి. అందుకే ఆయన ప్రతి నాటకానికి ప్రారంభ శ్లోకం అంటే నాంది వాక్యం, చివరికి భరతవాక్యం, ఈ 2 కూడా శివుడి మీద రచించాడు. మీరు అభిజ్ఞానం తీసుకున్నా, మాళవికాగ్నిమిత్రం తీసుకున్నా, ఏ నాటకం తీసుకున్నా అలాగే కనిపిస్తుంది మనకి. నాటకాన్ని ఎందుకు రాశాడంటే ఎంటర్టైన్మెంట్ కోసం కాదు అని చెప్పింది. ఆ నాటకంలో ఒక సంపూర్ణ కళ ఉంటుంది కాళిదాసు నాటకంలో. అది ఒక పెద్ద విశేషం. ఎందుకంటే ఆయన నాట్యాన్ని శివస్వరూపంగా భావించాడు గనక ఆ విధంగా ఇది మొత్తం చాక్షుష యజ్ఞం అని చెప్పాడు. దేవానామిద మామనంతి మునయ కాంతం క్రతుం చాక్షుషం అన్నాడు ఇక్కడ. క్రతుం చాక్షుషం, చాక్షుష క్రతువుట. చాక్షుష అంటే కంటికి సంబంధించిన. కనుక నాట్యాన్ని చూడడం కంటితో చేసే యజ్ఞం అంట. ఎంత గొప్ప విషయం అండి. యజ్ఞం ఎప్పుడవుతుంది? ఈశ్వరారాధనగా. దానికే కదా యజ్ఞం అని పేరు. కనుక నాట్యంలో మన శివుణ్ణి చూడగలిగితే అదే అద్భుతమైనటువంటి క్రతువు అవుతుంది. కనుక భారతదేశంలో నాట్య విద్య కూడా యోగ విద్యే. అది రహస్యం. అందుకే శివుడి నాట్యాన్ని ఉపాసించినటువంటి పతంజలి యోగశాస్త్రం రచించాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఆ రెండింటికి ఉన్న లింక్. అంతేకాదు నిరంతరం డ్యాన్స్ ఎలా సాగుతుందో యోగానికి నాట్యానికి లింక్ చెప్తా. మన ఊపిరి డ్యాన్స్ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? ఊపిరి భలే డ్యాన్స్ చేస్తుంది. ఒక్కొక్క భావంలో ఊపిరి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కనుక ఊపిరిని అబ్జర్వ్ చేస్తే అందులో శివనాట్యం కనిపిస్తుంది. నేను ఇలా ఊపిరి తీస్తాను అని ఎవరైనా అనుకున్నారా అండి? అది నిరంతరం నీలో జరుగుతున్న డ్యాన్స్ ఆ ఊపిరి.
ఈ డ్యాన్స్ని మళ్ళీ ఉపాసనలో అజపాతాండవం అని అంటారు. శివుడు చేసే డ్యాన్స్ అది అజపాతాండవం. అజప అంటే శ్వాసకే కదా అజప అంటారు. అది నిరంతరం సాగుతుంటుంది. ఈ తాండవం అవునో కాదో మీరే పరిశీలించగలరు. మీకు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఊపిరి యొక్క రిధం లయ ఒకలా ఉంటుంది. అదే మీరు కొంచెం ఉద్వేగం చెందారనుకోండి, ఆ ఉద్వేగంలో వెరైటీలు ఉన్నాయి. భయం కలిగినప్పుడు ఊపిరి యొక్క ఉద్వేగం వేరు, కోపం వచ్చినప్పుడు ఊపిరి యొక్క ఉద్వేగం వేరు. ఆ ఉద్వేగం వల్ల మన యొక్క ప్రాణనాడుల్లో మార్పులు వచ్చేస్తాయి. ముఖం ఎర్రబడ్డం, నీళ్లు కారడం, ఇవన్నీ కూడా ఆ ప్రాణశక్తిలో వచ్చే మార్పులు శరీరంలో వ్యక్తమవుతాయి. అలా కోపం వచ్చినప్పుడు ఉద్రేకం, శోకం కలిగినప్పుడు ఉద్రేకం, మోహం కలిగినప్పుడు ఉద్రేకం. మరి తాండవం కాదే చెప్పండి. అలాగే మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు దాని యొక్క స్థితి వేరు. ఆ స్థితి శాంత స్థితి. కనుక మీరు అనుకునే నవరస తాండవాలు, శృంగార, హాస్య, భీభత్స, భయానక ఇత్యాది నవరసాలు మీ ఊపిరిలోనే ఉన్నాయి, మీ బ్రతుకులోనే ఉన్నాయి. లేవా చెప్పండి. ఇక్కడ ఈ 9 రసాలు మీరు ఈ జీవితంలో అనుభవించలేదు. శృంగార, హాస్యాది రసాలు ఏదైనా అందంగా అలంకరించినప్పుడు ఆ అందాన్ని చూసినప్పుడు మీకు కలిగే భావమే శృంగారం, మరేమిటో కాదు. అదేవిధంగా ఏదైనా ఒక హాస్యం కలిగినప్పుడు, నవ్వినప్పుడు అదే హాస్యరసం. కనుక నవరసాలు ఏదో కళల్లోనో పుస్తకాల్లోనో డ్యాన్స్ ప్రోగ్రాముల్లోనూ ఉంటాయనుకోదు, బ్రతుకులో ఉంటాయి. బ్రతుకే నాట్యం. ఈ నవరసాలు కూడా ఈ కదులుతున్నాయి, నీ శరీరంలోనే వాటిని అబ్జర్వ్ చేయి. కనుక ఈ విధమైన ఈ అనుభూతులకు అనుగుణంగా కలుగుతున్న ప్రాణశక్తి స్పందన అంతా ఏ ఆత్మచైతన్యం వల్ల కలుగుతున్నదో తెలుసుకుంటే అదే నటరాజ దర్శనం. ఇలా మనకి అడుగడుగున ఈ అజపాతాండవానికి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు నేను ప్రస్తావన చేశానంటే, మన యొక్క శ్వాస చలనానికి, అనుభవాలకి, భావోద్రేకాలకు ఉన్న అనుబంధాన్ని మనం పరిశీలిస్తే ఈ శ్వాస చలనాన్ని పద్ధతిగా నియంత్రించే ప్రక్రియ చెప్పేది యోగశాస్త్రం. మరి పతంజలి ఆ యోగశాస్త్రాన్ని రచించడానికి కారణం నటరాజ దర్శనాన్ని దర్శించడమే కదా, ఆ అనుభవమే కదా అతని చేతి పని చేయించింది. ఇది మనం అన్వయించుకోవడం మన తెలివితేటల మీద ఉన్నది. ఈ విధంగా మనకి పరమేశ్వరుడు సర్వ కళా ప్రవర్తకుడు. కళలంటే ఈ మనం అనుకునే అనుభవాలనే ఒక చక్కగా కళాత్మకంగా చూపించినట్లయితే దాని యందు కలిగే రతి, ఆసక్తి వేరే విధంగా ఉంటుంది. కనుక కళలు ఏమిటో కాదు, జీవితం యొక్క చిత్రణలే కదా కళలు. అలా మనకి పరమేశ్వరుడు కళాస్వరూపుడనే మాట శివ సహస్రనామ స్తోత్రంలోనే కనిపిస్తుంది. శిల్పి కశిల్పినాం శ్రేష్ఠ సర్వశిల్ప ప్రవర్తక అనే నామంలో. అదేవిధంగా రకరకాల వాద్య వస్తువులు, రకరకాల నాట్య విన్యాసములు ఆయన రూపములు అని శివ సహస్రనామాల్లో మనకు కనిపిస్తాయి. మహాభారతంలో సర్వశాస్త్రార్థ సంపన్న సర్వశిల్ప ప్రవర్తకం నాట్యాక్షం పంచమం వేదం సేతిహాసం కరోమ్యహం అన్నారు. ఇక్కడ అంటే నాట్యం పంచమ వేదంగా చెప్పబడుతున్నది. భరతుడు కూడా నాట్యశాస్త్రం వివిధ వేదముల నుంచి స్వీకరించబడింది అన్నారు. దానితో మన వాళ్ళు భారతీయులు ఏది రచించినా వేదం వేదం అని పేరు పెట్టేస్తారండి అని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ప్రతిదీ వేదాల నుంచి వచ్చింది. మహాభారతం పంచమ వేదం, రామాయణం వేదసము. వేదం అంటే కానీ ఇక్కడ యాక్సెప్ట్ చేయరు కనుక అన్నిటికీ వేదం తగిలించారు అని ఎవరో పాశ్చాత్య పరిశోధకులు రచిస్తే అవును గామోసు అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ మధ్య భరతనాట్య శాస్త్రంలో పరిశోధించిన వాళ్ళు వేదంలో ఏ ఏ భాగం నుంచి నాట్యంలో ఏ ఏ భాగాలు డెవలప్ అయ్యాయో సోదాహరణలతో రుజువు చేశారండి. కనుకనే భరతుడు పంచమవేదం అనడంలో విశేషం అంతున్నది. పైగా సర్వ విద్యలు ఈశ్వరుని యొక్క నాట్యం నుంచి ఆవిర్భవించాయని శాస్త్రం చెప్తున్నటువంటి విశేషం. కనుక సర్వ విద్యలు, సర్వ కళలు, సర్వ ప్రపంచం ఆయన నుంచే ఉత్పన్నమైనప్పుడు ఈ విషయాన్ని మనకు విశ్వనాథ వారు చెప్తారు. నృత్తాంతంబునయందు త్వధ్వనిత భేరిన్ పుట్టె శబ్దాగమంబు అత్తర్కాగమముద్భవించ భవదీయంబుకృతిన్ వేదముల్ తత్తత్ సంభవముల్ శివ ఉపనిషత్వన్ బందె నీమేను విద్యాత్తాకారుని నిన్ను పొంద తండ్రి నా కవిత కవునా స్వామి విశ్వేశ్వర అని చెప్తారు. ఇక్కడ నువ్వు నాట్యం చేస్తున్నప్పుడే నీ నుంచి సమస్తమైన విద్యలు పుట్టాయి. అలాంటి సర్వ విద్యాస్వరూపుడు వేరే నిన్ను నా విద్యలతో ఏ పాట నృతించగలనయ్యా అని ప్రార్థన చేస్తారు. ఇక్కడ అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని సర్వ విద్యాస్వరూపుడైన పరమేశ్వరుని మనం చెప్పుకుంటున్నాం. అందుకని సాహిత్య ప్రపంచంలో అంటే అక్షర ప్రపంచంలోకి వెళ్ళినా, సంగీత ప్రపంచంలోకి వెళ్ళినా, ఏ ప్రపంచంలోకి వెళ్ళినా శివుడు మనకి అధిదేవతగా కనిపిస్తున్నాడు. అక్షరములు ఆయన డమరకుల నుంచి ఉత్పన్నమయ్యాయని నందికేశ్వరుడి కారికల్లో ఉన్నాయి. వృత్తావసానే నటరాజరాజ ననాదఢక్కా నవపంచవారం అని మనకు చెప్పబడుతున్నది. దాని నుంచి పాణిని అద్భుతమైనటువంటి వ్యాకరణ శాస్త్రాన్ని అంతా అభివృద్ధి చేసేట. పాణిని అష్టాధ్యాయి ఇప్పటికీ కూడా భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతుంది. పాణిని అష్టాధ్యాయాన్ని అనుసరించి నేటి కంప్యూటర్ పరిజ్ఞానానికి అనుగుణమైన భాష సంస్కృత భాషయే అని పాశ్చాత్యులు రుజువు చేశారు. పాణిని అష్టాధ్యాయాన్ని పరిశీలిస్తున్న శాస్త్ర పరిశోధకులు చాలా ఉన్నారు పాశ్చాత్యం. మనక సంస్కృతం అక్కర్లే, తెలుగు అంతకంటే అక్కర్లే, ఇంకా చెప్పేదే ఉంది. మొత్తానికి పాణిని అష్టాధ్యాయం అన్నది. అయితే ఈ పాణిని దాంట్లో ఏవో 2-3 తప్పులు పెట్టేట. వరరుచి అనేటువంటి ఆయన ఆ వరరుచి తప్పు పడితే ఆ వరరుచి నేను శపించట.
ఈయన ఆయన్ని శపించట. మొత్తానికి ఇద్దరు వెళ్ళిపోయారు, ఇద్దరు విద్యలు నశించిపోయాయి, లేకుండా పోయాయి. ఆ తర్వాత మహానుభావుడు పతంజలి ఉద్భవించి దాన్ని మళ్ళీ సంస్కరించి అటు వీరిద్దరూ చెప్పిన మహావిషయాలను తీసుకొచ్చి పతంజలి మనకు శాస్త్రాన్ని ఇచ్చేట. అందుకే నమ పాణిని కాచాయన పతంజలిభ్యో ఋషిభ్యో గురుభ్యో నమ అని వ్యాకరణ శాస్త్ర ప్రారంభంలో మనం చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత పతంజలి దీన్ని విద్యను నేర్పిన విధానం ఉందండి. కనుక పతంజలే ఈ శబ్దశాస్త్రాన్ని అంతటి తిరిగి ఉద్ధరించాడు. ఈ మాట మళ్ళీ ఎందుకు చెప్పారంటే ఆ పతంజలి నటరాజు ఆరాధకుడు. మళ్ళీ ప్రత్యక్షంగా అవన్నీ విని ఆ పాణిని వరరుచి ఇవన్నీ చెప్పినవన్నీ మనకు అందించినటువంటి వాడు. అయితే ఈ పతంజలి చారిత్రక పురుషుడా పురాణ పురుషుడా అని మీరు అనొచ్చు. మేము పురాణాలే చరిత్ర అంటాం కనుక పౌరాణిక చారిత్రక పురుషుడిని కూడా అంటాం, ఏం సందేహం లేదు మనకి. అందుకు ఈ పతంజలి మళ్ళీ శబ్దశాస్త్ర నిర్మాణం, ఆయుర్వేదం, దానికి తగ్గట్టుగా యోగశాస్త్రం, ఈ మూడింటిని మించిన పతంజలి నటరాజు ఉపాసన వల్లే ఈ మూడు ఇవ్వగలిగాడు అనేటువంటి భావాన్ని మీరు కొంచెం ఆలోచించండి, మీకే అర్థమవుతున్నది. అంటే నటరాజ విద్యలో యోగ విద్య, ప్రాణ విద్య, శబ్ద విద్య మూడు ఉన్నాయి. ఉండడం చేతనే ప్రాణ విద్య ఆయుర్వేద విద్యగా మనకు లభిస్తే, యోగ విద్య ఇటువైపు శబ్ద విద్య వ్యాకరణ శాస్త్రంగా మనకు లభించింది. ఈ రహస్యానికి పతంజలికి నటరాజుకున్న అనుబంధం మీరు ఊహించి తెలుసుకోవాలని తపనతో ఈ వివరణ అంతా కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా కేవలం నటరాజతత్వాన్ని ఇంకా చిదంబర మహత్యంలో ప్రవేశించకుండా చెప్తూ ఉంటేనే విశేషాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పైగా చిదంబర రహస్యం అన్న మాట ఉన్నది. రహస్యం అంటే తెలుసుకోవాలని సరదా పుడుతుంది, అదొకటి. ఒక ఆయన మొత్తం తాళం చెవలిస్తూ ఏ గదేనే తెరువు కానీ 7వ గది తెరవకు అని చెప్పేట. వీడు మొట్టమొదటి వెళ్ళి అదే తెరిచాడు. ఎందుకంటే వద్దని పని చేయాలని బుద్ధి చాలామందికి ఉంటుంది. కానీ రహస్యం అనగానే విందాం అని ఉంటుంది. అంత గొప్ప విషయమైన బహిరంగం అంటే వినం, రహస్యం అంటే ఏది చెప్పు అంటారు. అది అందుకు చిదంబర రహస్యం ఆ మాట చాలామంది వాడుతూ ఉంటారు. బాధాకరం ఏంటంటే క్షుద్రమైన విషయాలకి పెద్ద విషయాలు తీసుకోవడం మనకున్న దౌర్భాగ్యం. కుంభకోణం, చిదంబర రహస్యం ఎందుకు వాడుతున్నామో తెలియదు, మహా విషయాలు వాడికి వాడుతూ ఉంటాం. అలాగే భాగవతం అంటే ఎక్కడ నువ్వు చెప్పావు, ఇవి మన అజ్ఞానానికి ఆనవాళ్ళు. కానీ చిదంబర రహస్యం గ్రంథం, అది కూడా విశేషం. చిదంబర రహస్యం అనే గ్రంథం అన్నది. రహస్యం అంటే ఏమిటి? పైపైన చూస్తే తెలియనిది లోపలికి వెళితే అంతర్ముఖ దృష్టితో చూసే తెలిసేదానికే రహస్యం అని పేరు. కనుక రహస్యం అనేది ఆత్మవిద్యకి శాస్త్రం పెట్టిన పేరు. ఇదం గుహ్యతమం శాస్త్రం అని భగవద్గీతలో చిట్ట చివరికి చెప్పాడు. గొప్ప రహస్య శాస్త్రం ఇది అన్నాడు, ఏది యుద్ధభూమిలో అర్జునుడికి చెప్పి. మరి రహస్యం ఎలా అయింది? రహస్యం అంటే ఆత్మవిద్య. కనుక చిదంబర రహస్యం ఆత్మవిద్యయే, ఇది ఒక్కటి తెలుసుకోండి. కనుక చిదంబరం గురించి తెలుసుకోవడం జ్ఞానం గురించి చెప్పుకోవడమే. కనుక ఏదో క్షేత్రం గురించి చెప్తున్నాను కాదు, క్షేత్రం గురించే చెప్తున్నామని తెలుసుకోండి. అక్కడ ఈ క్షేత్రంలో ఉన్న చిదంబరాన్ని పరిశీలించే ప్రయత్నం మనం చేయాలి. ఈ చిదంబర మాహాత్మ్యం గురించి ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో పరంపర ఉన్నది. సూతుల వారిని మొత్తం సౌనకాది మహర్షులు అడిగేట, ఇప్పటి వరకు మీరు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు, క్షేత్ర విజ్ఞానములు చెప్పారు, కానీ మాకు ఇంకా తెలుసుకోవాలనుంది. శివస్థానాని తీర్థాని భువి దేశాంచ వైభవం త్వయోక్తాని పురాణాని విస్తరేణైవ నఃపురా. మీరు ఇప్పటి వరకు శివక్షేత్రాలు, తీర్థాలు వీటి గురించి చాలా విశేషంగా చెప్పారు. అయితే మేము విన్నాం భుక్తిముక్తుల్నిచ్చే పుండరీకపురం అనే క్షేత్రం ఉందని, దాని గురించి మాకు విస్తారంగా తెలుసుకోవాలనుంది అని ఋషులు అడిగేటండి. తేషు భూయశ్చ పృచ్ఛామహ పుండరీకపురాశ్రయం ప్రభావం పుణ్యదం నిత్యం భుక్తిముక్తికరం వరం. పుండరీక క్షేత్రము భుక్తిని ముక్తిని రెండు ఇస్తుంది. భుక్తి అంటే భోగం, ముక్తి అంటే మోక్షం. ఈ రెండింటినీ ఇవ్వగలదు. పైగా అది ప్రభావవంతమైనది, పవిత్రం చేయగలిగే శక్తి కలిగినది, నిత్యక్షేత్రం, అది శాశ్వత క్షేత్రము. అలాంటి ఆ మహాక్షేత్రం గురించి నీ ముఖం ద్వారా, నీ ద్వారా మేము తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాం అంటే దాని గురించి ఈయన వివరిస్తూ, పరమేశ్వరుడు యొక్క క్షేత్రములు అనేకం ఉన్నాయి, ప్రతి క్షేత్రము కూడా మనల్ని తరింపజేయడానికి వచ్చినదే అని చెప్తూ క్షేత్ర వైశిష్ట్యములు వాటి యొక్క విశేషాలు చెప్పి 68 శివక్షేత్రములు ప్రధానంగా మోక్షకారకమైన శివక్షేత్రాలు ఉన్నాయి అని చెప్తూ, వాటిలో ఒకటి పుండరీకపురం అనే విషయాన్ని చెప్పి, వేదాగమైర్ యజ్జదద్యాపి పరిచ్ఛేత్తం నశక్యతే వైభవం తస్య విజ్ఞాతం కోను శక్తో జగత్రయే. ఆ పరమేశ్వరుని యొక్క వైభవాన్ని వేదాగమాలే ఇప్పటికీ సంపూర్ణంగా చెప్పలేకపోయే అంటే నేను మాత్రం ఇది దీని మహాత్మ్యము అని పరిమితి చేయగలనా అన్నాడు. ఈ మాట ఎందుకండి? ఏదైనా చెప్పమనే ముందు అది చెప్పడం నా వల్ల కాదండి అంటే చెప్తారు ఋషులు. అదేమిటండి? అది చెప్పడం నా వల్ల కాదు కదా, ఎవడి వల్ల కాదు అని చెప్పి చెప్తారట. మరి వల్ల కాదన్నప్పుడు నోరు మూసుకూరుకోవచ్చుగా, మరి చెప్పడం ఎందుకు అంటే అర్థం ఏంటంటే ఈ చెప్పిందే దాని మహిమ అనుకోకు, ఇంకా చెప్పలేనిది చాలా ఉంది. కనుక అది అనంత మహిమ, మనం తరించడానికి కొంతవరకు చెప్పుకుంటున్నాం. ఇది గుహ్యాద్గుహ్యతరశ్చైతత్, ఇది మాట అన్నారు.
ఇది గుహ్యాతరం, రహస్యాల్లోకెల్లా రహస్యం. బ్రహ్మరూపమిదం పురం, ఇది సాక్షాత్ బ్రహ్మరూపపురం. బ్రహ్మరూపపురం అంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి పట్టణము. తాండవస్య సదాశంభో రాజ్యరంగం సువిస్తృతం. ఇది నటరాజ క్షేత్రం. మనకు అనేక ఆలయాల్లో నటరాజు ఉన్నప్పటికీ నటరాజ క్షేత్రం మాత్రం చిదంబరమే. ఇది స్వామి యొక్క నాట్యానికి ఆద్యరంగం అన్నారు. ఇక్కడ ఆద్యరంగం, మొదటి రంగంట. ఈ పృథ్వీ మీద మొదటి రంగం ఇది. సత్యమేతద్వదామ్యత్ర, నేను ఒక సత్యాన్ని చెప్తున్నాము వినండి. అదేమిటంటే యత్ పురం శంకరో వెత్తి వేత్త నాణ్యో జగత్రయే. ఈ చిదంబర రహస్యం, చిదంబర మహిమ తెలిసినవాడు ఒక్కడే ఉన్నాడు. అతడు తప్ప ముజ్జగాల్లో మరొకడు లేడు. ఎవరు అంటే శంకర వేత్తి, శివుడు ఒక్కడికి తెలుసు దీని యొక్క మహిమ సంపూర్ణముగా. ఆయన ఒక్కడికి తెలుసు, మిగిలిన ఎవరికి తెలియదు. ఆయన అంశభూతులైనటువంటి ఇతర దేవతలందరూ కూడా ఆయన అనుగ్రహం వల్ల ఈ నాట్యాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన అంశభూతులైనటువంటి ఇతర దేవతలు తత్తేజ సతతం యత్ర కరోత్యానంద తాండవం తత్ సమీపే, అక్కడ ఆ విధంగా వాళ్ళు చూసి ఆనందిస్తుంటారు. సుమ ఆ చిదంబరంలో ఆ నటేశ్వరుడు నిత్య తాండవమూర్తిగా ఉంటాడు. ఆయన ప్రక్కనే తత్ సమీపే మహాదేవి సదా తాండవ సాక్షిణి. ఆ తాండవానికి సాక్షిగా ఎవరుంటారు అంటే మహాదేవి ఉంటుందిట. అందుకే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మీరు చదువుతున్నారు. అయితే చిదంబరంలో మాత్రం ఆనంద తాండవమే, అది మహాతాండవం, మహాకల్ప తాండవం. అది కూడా మన సందర్భానుసారంగా చూద్దాం. ఆయన ఏ తాండవం చేసినా సాక్షి ఆవిడేనండి. ఎందుకంటే సాక్షి అంటే చూస్తూ కూర్చున్న వాళ్ళని మాత్రమే కాదు. మన లోకంలో సాక్షి అనే మాట దేనికి వాడతామంటే ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసే వాళ్ళందరినీ సాక్షులు అంటాం. అసలు సాక్షిగా ఉంటే చాలా బెటర్ కూడా కదా. మరి అమ్మవారు అలాంటి సాక్షి అంటే సమ్యక్ ఈక్షణ శక్తి సాక్షి. ఇది గుర్తుపెట్టుకోండి. సమగ్రముగా చూడగలుగుట, ఇది సాక్షిత్వం. ఒక విషయాన్ని సమగ్రంగా చూడగలగాలి. ఆ సాక్షిత్వం సృష్టిలో ఎవరికి ఉందండి? అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్కర్యేవచ. పరమాత్మకి తప్ప ఎవరికి సాక్షిత్వం లేదు. కనుక పరమాత్మ నాట్యానికి పరమాత్మయే సాక్షి. ఆ పరమాత్మ స్వరూపిణి అమ్మ ఇక్కడ. కనుక ఆవిడే సాక్షి, సమగ్రముగా చూడగలదు. ఆ తత్వం యొక్క ఆనుపానులన్నీ కూడా ఆవిడికి తెలుసు. ఒక మహానుభావుడు ఒక కళని ప్రదర్శించినప్పుడు విన్న వాళ్ళందరూ లేదా చూసిన వాళ్ళందరూ బాగుంది అంటారు. కానీ ఏమి బాగుందో చెప్పగలిగే వాళ్ళు ఎవరండి? మళ్ళీ అంతటి పాండిత్యం, అంతటి మహత్వం కలిగిన వాళ్ళు మాత్రమే అందులో ఏం బాగుందో చెప్పగలరు. మరి శివుడు నాట్యంలో ఏం బాగుందో డిసైడ్ చేసి చెప్పాలంటే ఆయనతో ఈక్వల్గా అంతే శక్తి కలిగిన వాళ్ళు ఎవరుంటారండి? ఆయన శక్తే ఉంటుంది. ఆ శక్తే అమ్మ, ఆవిడే సాక్షి. ఇది తెలుసుకోండి. అందుకు ఇక్కడ మహాదేవి సదా తాండవ సాక్షిని. ఆవిడెవరు? సవిత్రి సర్వలోకానాం చకాస్త్యానందదాయిని. ఆవిడ సర్వలోకమునకు సవిత్రి. సవిత్రి అంటే సృష్టికారిణి, సావిత్రి. ఆ తల్లియే ఆనందదాయిని. పైగా ఆ తల్లి గురించి చక్కటి మాటలు చెప్తున్నాడండి. యస్యా స్మిత ప్రభాదేవ్యా లోకమౌక్తిక దీపిక యాదేవి పరమానంద చంద్రోదయ విభావరి. ఇక్కడ నటరాజు పక్కనే ఉంటుందండి కామేశ్వరి, శివకామసుందరి. ఆ రెండు స్వరూపాలని ధ్యానించడం ఒక విశేషం. ఆవిడ చిరునవ్వు కాంతి ఎలాంటిది అంటే లోకమౌక్తిక దీపిక, సమస్త లోకానికి ముత్యపు దీపం అంటది. ముత్యపు దీపం ఎందుకు చెప్పారంటే చల్లగా హాయిగా ఉండే దీపం అది అని చెప్పడం, ఆ సాత్విక లక్షణం. అందుకో ముత్యం జలతత్వం కలిగింది కనుక ఆ ఆహ్లాదకరమైనటువంటి దీపం, చల్లని దీపం అండి. ఆ తల్లి యొక్క నవ్వు చల్లని దీపం, పైగా ముత్యంలా మెరిసిపోతుంది. కనుక అటువంటి ఆ నవ్వు లోకానికి ఆనంద చంద్రోదయం కలిగించేటువంటిది అన్నారు. ఇక్కడ పరమానంద చంద్రోదయం కలిగించేటువంటిది ఆ దేవి. లభ్యతే సకలా సంపత్తస్య కారుణ్య వీక్షణాత్. ఆ తల్లి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల వల్లనే అందరికీ సంపదలు లభిస్తాయి. ఆవిడ శివపూర్వపద నామ్నా భవానీ కామసుందరి. శివపూర్వపద కామసుందరి అంటే శివనామం మొదట కలిగిన కామసుందరి అన్నారు. అంటే శివకామసుందరి. ఆవిడెవరు? భవానీ కామసుందరి. సాక్షాత్తు గౌరీదేవి కనుక భవానీ. చిదంబరాభిధానస్య క్షేత్రవర్యస్య వైభవం మహాభాగో మహేశోపి భగవాన్ వేత్తివానవ. నేను పరమేశ్వరుడికి తెలుసు అని చెప్పాను, కానీ ఆయన కూడా సంపూర్ణంగా చెప్పలేడేమో అంటున్నారు ఇక్కడ. ఈ మాట చెప్పడంలో విశేషం ఏంటంటే దాని యొక్క మహిమ అంత గొప్పది. అయితే దీనిని పరమేశ్వరుడే ఒకప్పుడు నందీశ్వరుడికి తెలియజేశాడు. ఆ నందీశ్వరుడు వ్యాసదేవునికి తెలియజేశాడు. ఆ వ్యాసుడు నాకు చెప్పాడు, నేను మీకు చెప్తున్నాను అన్నాడు సూత పౌరాణికుడు. అంటే ఇది ఎంత పరంపరగా వచ్చిందో చూడండి. కనుక కైలాసే ప్రణిపత్య శంభుమయాశ్లిష్టంచ నందీపురా ప్రాక్షి దేవ తవ ప్రియాని కథయస్థానాని లోకేషు మే. అడుగుతున్నట్ట నందీశ్వరుడు కైలాసంలో శివునికి, ఉమాసహితుడైన పరమేశ్వరుని పాదాలకి సాష్టాంగ ప్రణామం చేసి నందీశ్వరుడు అడుగుతున్నాడు, స్వామి నీకు ప్రియమైనటువంటి స్థానములు లోకములు చాలా ఉన్నాయి,
వాటి గురించి వింటున్న కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుంది నాకు. వాటిలో చిదంబరస్య చరితం శుశ్రూషురస్మి ప్రభో, చిదంబర చరిత్రని వినాలని శుశ్రూష నాకు కలిగిందన్నాడు. శుశ్రూష అంటే శ్రోతుం ఇచ్ఛా శుశ్రూష, వినాలనే తపన, అది కలిగినది నాకు. దానిని దయచేసి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే యత్రైకక్షణవాసతో జనిమితా ముక్తికరస్థాద్రువా, చిదంబరం గురించి చాలా విశేషాలు చెప్పారు. అక్కడ ఒక క్షణకాలం నివసిస్తే చాలు ముక్తి కర్తలామలకం అవుతుందిట. అది క్షణకాల నివాసం, పైగా దర్శనాద్ అభ్రసరసి అభ్రసదసి అంటే చిదంబరంలో దర్శన మాత్రం చేతనే మోక్షం లభిస్తున్నది. అలాంటి అద్భుతమైన ఆ క్షేత్రం గురించి నాకు తెలుసుకోవాలనేటువంటి తపన కలిగినది అనే విషయాన్ని మహానుభావుడైన నందీశ్వరుడు అడిగితే దానికి సమాధానంగా చెప్తున్నారు. దీని గురించి చెప్పాలంటే నన్ను మించిన వక్త లేడు, నిన్ను మించిన శ్రోత లేడు అన్నారు. మొట్టమొదటి వాక్యం ఇది. మయా వినాతు వక్తాపి త్వత్త శ్రోతాపి నాస్తి పుండరీక సమాక్షస్య పురస్యాద్భుత సంపద. పుండరీకపురం యొక్క అద్భుత సంపద చెప్పడానికి నన్ను మించిన వక్త లేడు, నిన్ను మించిన శ్రోత లేడు. అంటే గొప్ప శ్రోత నందీశ్వరుడు. విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని అనుభవించి అనుసరించేవాడు గొప్ప శ్రోత అండి. అంతేగాని విని వదిలేసేవాళ్ళు, వింటూ ఆవలించేవాళ్ళు కాదు ఇక్కడ. కనుక 3 లక్షణములు కలిగినటువంటి వాడు నందీశ్వరుడు గనక నువ్వు గొప్ప శ్రోతవి గనక చెప్తున్నాను. దీనిని నీ ద్వారా లోకమునందిది వ్యాపింపబడాలి. అహమప్యస్య నైవాస్మి శక్తో వైభవ వర్ణనే స్థానానం సర్వేషాం తన్మే ప్రీతమం సదా. నాకు అనేక ఇష్టమైన స్థానములు ఉన్నాయి, ఇష్టముల్లో ఇష్టతమములు కొన్ని ఉన్నాయి. అందులో ఈ పుండరీకపురం ఒకటి. నశక్నోమి ప్రభావేన స్తోతుం కృష్ణ నిరంతరం గోపురాణ్యపిచి చారుణి మమ మూర్త్యంతరాణి. చిదంబరంలో కనబడే గోపురాలు కూడా నా రూపములే అన్నాడు. ఇక్కడ గోపురాలతో ఉన్న గుడి లోపల శివుడు కాదుట, ఆ గోపురములు కూడా నా రూపములే సుమ. తే మాం నిత్యం ప్రపశ్యంతి దృష్ట్వా జ్ఞానస్వరూపయ. అక్కడ అనేక మంది విధూత జన్మ పాప్మానః, అనేక జన్మల పాపములు తొలగిన వాళ్ళు నా యొక్క అనుగ్రహం చేత అక్కడ నా నాట్యాన్ని చూడగలరు అన్నారు. ఇక్కడ అంటే మనం వెళ్ళి క్షేత్రాన్ని చూడొచ్చు, అది గొప్ప విశేషం, అందులో సందేహం లేదు. కానీ క్షేత్రంలో నాట్యం చూడాలి అంటే విధూత జన్మ పాప్మానః విశ్వపావన హేతవః అన్నారు. ఇక్కడ అంటే సమస్త పాపములు తొలగింపబడిన వాళ్ళు, లోకాన్ని పవిత్రం చేయగలిగే శక్తి గల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తేమాం నిత్యం ప్రపశ్యంతి, వాళ్ళు నిత్యం చూడగలరు. ఎలాగా? దృష్ట్యా జ్ఞానస్వరూపయ, జ్ఞానస్వరూపంతో చూడగలరు సుమా అని చెప్తూ పుండరీకపురే మర్త్యాః క్షణమాత్రం వసంతి మమలోకే మహీయంతే సతతంతే మహామతే. ఇందాక నందీశ్వరుడు అన్న మాటనే మళ్ళీ శివుడు చెప్తున్నాడు. పుండరీకపురంలో క్షణకాలం ఉన్నవారు కైలాసంలో కలకాలం ఉంటారు అని చెప్తున్నాడు. ఇక్కడ క్షణకాలం, అక్కడ కలకాలం అంట. ఇది పుండరీకపుర మహాత్మ్యం. ఈ మాటని తరచూ చెప్తారండి చిదంబర మహాత్మ్యంలో. అంటే దాని యొక్క విశేషం అంతటిది కనుక మాటి మాటికి చెప్పడం జరుగుతున్నది. ఆ తర్వాత ఇక్కడ మూర్తి వైభవ కథనం అనే అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో ఉన్న చిదంబర మూర్తి యొక్క వైభవం. ఇందులో విశేషం ఏమిటి అంటే ఈశేనైవ చిదంబరం సునిరమాయే తత్పురం కౌతకాత్ తత్రైవ స ఆతనోతి నటనం దేవ్యా మహేశ సదా తత్పశ్యంతి పతంజలి ప్రభృతయో యోగీశ్వరాదీక్షితా విష్ణు బ్రహ్మ మహేంద్ర దైవతగణా హృష్యంతి భక్తాస్సమి. ఇది ఈశేనైవ చిదంబరం, సాక్షాత్తు ఈశ్వరుడే ఈ చిదంబర క్షేత్రాన్ని నిర్మాణం చేశాడు.